చేస్తారు అంటే సి గ్రేడ్ అనేది మనం 12 ఇయర్స్ లో తీసుకోవచ్చు సార్. ఓకే సి గ్రేడ్ అంటే ఇలా గ్రేడ్స్ ఉంటాయి. ఏబిసి గ్రేడ్స్ రావాలంటే చాలా టైం పడుతుంది. సి గ్రేడ్ అయితే 12 ఇయర్స్ సరిపోతుంది సార్. ఎందుకంటే నేను లైవ్ చూశాను. లైవ్ మొక్కలు ప్రీవియస్గా వినికొండ దగ్గర చూసా. 9 ఇయర్స్ ప్లాంట్స్ ఆల్రెడీ 150 kg పైన ఉంది. దానివల్ల నేను దీని గురించి రీసెర్చ్ చేసి తీసుకోవడం జరిగింది. అది అంటే మీరు ఎంత ఇన్వెస్ట్ చేశారండి? ఎన్ని ఎకరాలు తీసుకున్నారు ఇందులో? నేను ఈ ఏరియాలోనే అరౌండ్గా 2 acres పైన తీసుకున్నా. ఇంకొక 2 acres తీసుకునేందుకు రెడీగా ఉన్నా ఆల్రెడీ. అంటే ఇక్కడ నేను అడిగేది కస్టమర్స్కి మేము చెప్పాల్సిందంటే ఒక 30 lakhs పెడితే ఒక 12 ఏళ్లలో ఎంత రిటర్న్స్ వస్తాయి అంటున్నారు? అంటే మన ల్యాండ్ 30 lakhs పెడితే మనకు 1 acre ల్యాండ్ తీసుకోవచ్చు. అలాగే 4 కోట్లు 12 years లో మనకి ఇన్కమ్ వస్తుంది. అది లిస్ట్ నేను చెప్తున్నా, ఇంకెక్కువనే వస్తుంది, తక్కువ రాదు. అంటే ఇప్పుడు కస్టమర్స్ 1 acre తీసుకోవచ్చు, హాఫ్ ఎకర్, క్వార్టర్ ఎకర్ కూడా తీసుకోవచ్చు. హాఫ్ ఎకర్ అయితే 15 lakhs బడ్జెట్లో తీసుకోవచ్చు సార్. హాఫ్ ఎకర్ అంటే ఇక్కడ ఉన్నటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే లొకేషన్ అడ్వాంటేజ్ ఒకటి, ఈ ఎర్ర నెలల్లో పండుతుందని మీరు చెప్తున్నారు. ఈ వరల్డ్లో మొత్తంలో ఈ భూ ప్రపంచంలో ఎక్కడ కూడా రాదు, ఓన్లీ నల్లమల్ల రీజియన్నే వస్తుంది. అందుకనే మా జగిత్యాల టౌన్ హైదరాబాద్ సెటిల్డ్ అయినప్పటికీ దూరం అనేది చూడకుండా ఇక్కడ తీసుకోవడం జరిగింది. ఓ వండర్ఫుల్ అండి. మనం హౌ ఫార్ ఇట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్, హౌ క్విక్ వీ కెన్ రీచ్ ద లొకేషన్ అనే పాయింట్ లో మీరు తీసుకున్నారు. ఎస్ సార్, కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ సార్. రంగారెడ్డి గారు, థ్యాంక్ యూ సార్. మీరు ఎందుకు తీసుకున్నారు? వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ దిస్? గతంలో అనేక ఇన్వెస్ట్మెంట్ చేశారు. అది గోల్డ్ కావచ్చు, అది భూమి కావచ్చు, ఇది SBI కావచ్చు, అన్ని కావచ్చు. బట్ ఇక్కడ అన్నిటికంటే భూమి చాలా పెరిగిపోయింది. కానీ భూమిలోని ఎవరైతే కార్పొరేట్ సెక్టర్లో వచ్చినప్పుడు సామాన్యునికి అందుబాటులో లేవండి. కానీ ఇక్కడ మాత్రం ల్యాండ్తో పాటు రెడ్ శాండల్. రెడ్ శాండల్ ప్రపంచంలో చాలా విలువైంది, అతి విలువైంది. అంటే మనకంటే ఎక్కువ తెలుసు వెస్టర్న్ కంట్రీ వాళ్ళకి బాగా తెలుసు అండి. దీన్ని మల్టీపర్పస్ గా వాడతారు. అంటే నేను యాజ్ ద న్యాచురోపతి న్యూట్రిషనిస్ట్ గా చెప్తున్నాను. దీన్ని ఫార్మా పరంగా, ఆయుర్వేద పరంగా, వయాగ్ర పరంగా, టీ పరంగా, ఫర్నిచర్ పరంగా మానవునితో సంబంధం ఉన్న మొక్క ఇది. సో రాబోయే కాలంలోని ఫార్మా కంటే ఇది ఎక్కువ ఉపయోగం ఉంటుంది. ఫార్మా ఎందుకంటే వన్ ఆఫ్ ది సైడ్ ఎఫెక్ట్ అది. ఇది మనకు ఉపయోగపడే వస్తువు. దీనికి ఉన్నటువంటి లొకేషన్ అడ్వాంటేజ్ ఏంది? సేఫ్టీ మెజర్స్ ఏంటి? ఫస్ట్ థింగ్ వచ్చేస్తారు, రెడ్ శాండల్ ప్రపంచంలో ఎక్కడ రాదు. డిమాండ్ ఎక్కువ ఉంది, వాడకం ఎక్కువ, ఉత్పత్తి తక్కువ, డిమాండ్ ఆటోమేటిక్ ఉంటుంది. ఎందుకంటే సైంటిఫికల్గా ప్రపంచం మొత్తానికి ఆంధ్రప్రదేశ్లో నల్లమల్ల కానుకున్న ప్రాంతంలో కొన్ని జిల్లాలో మాత్రం వస్తుంది. అది ప్రకాశం కావచ్చు, అది గుంటూరు కావచ్చు, చిత్తూరు కావచ్చు, నెల్లూరు కావచ్చు, అనంతపురం కావచ్చు. ఇక్కడ తప్ప ఎక్కడ రాదు. బికాజ్ ఏంటంటే ఈ ల్యాండ్లో నల్లమల్ల రీజనల్లో ప్రాంతమే దీనికి కావాల్సిన మినరల్స్, అంటే రెడ్ శాండల్ కావాల్సిన మినరల్స్ అంటే ఐరన్ కావచ్చు, కాల్షియం కావచ్చు, ప్లస్ యురేనియం కావచ్చు. ముఖ్యంగా యురేనియం అంటే దీనికి కావాల్సిన ఆ మినరల్స్, అంటే దానికి తగిన వర్షాపాతం అండ్ టెంపరేచర్ అప్పుడే దీనికి వస్తుంది. అందుకని ఈ ప్రాంతాన్ని చూజ్ చేసుకున్నాం. ముఖ్యంగా డాక్యుమెంట్ పరంగా చాలా వండర్ఫుల్ డాక్యుమెంట్. అంటే భిన్నంగా డాక్యుమెంట్ చూసాను నేను, క్రాస్ వెరిఫికేషన్ చూసుకున్నాను. అంటే డాక్యుమెంట్ అంటే ఫర్దర్గా కస్టమర్కి ఎటువంటి నష్టం కాకుండా ఆ ఫార్మెట్లో తయారు చేశారు. మనకు పట్టదారు పాస్బుక్ కావచ్చు, MOU కావచ్చు. అంటే మొట్టమొదటిసారిగా ఈ నా భూమిలోని మొక్కలను పూర్తిగా పెంచి పెద్ద చేసి అమ్మించే బాధ్యత కూడా వారిదే. అది నాకు బాగా నచ్చింది, దాన్ని రిజిస్ట్రేషన్ చేయడం. సో అది బెస్ట్ అనిపించింది కాబట్టి నేను ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టాను. మీ యాంగిల్లో మీరు ఇక్కడ ఎందుకు తీసుకున్నారండి? నేను మిత్రుల ద్వారా ఎర్రచందనం గురించి తెలుసుకున్నా. దాని మీద పెట్టుబడి పెడితే యాజ్ ఎ కస్టమర్గా నా బెనిఫిట్స్ ఏంటని వాళ్ళు చెప్తే నేను కొంత రీసెర్చ్ చేశాను. దీనికి ముఖ్యంగా విదేశాల్లో చాలా డిమాండ్ ఉంది. అక్కడ దీని ధర కోట్లలో పలుకుతుంది, 1 మెట్రిక్ టన్ కోట్లలో పలుకుతుంది. సో అది నాకు బాగా నచ్చి డెఫినెట్గా ఏదైనా ముందు చూపుతో మనం కనుక ఇన్వెస్ట్ చేస్తే డెఫినెట్గా మంచి ఫలితాలు, మంచి రిటర్న్స్ వస్తాయనే ఉద్దేశంతో నేను స్టడీ చేయడం జరిగింది. 100% సేఫ్టీ, సెక్యూరిటీ, క్లియర్ టైటిల్ ఉండి లో ఇన్వెస్ట్మెంట్. ఒక స్క్వేర్ యార్డ్ కేవలం 749 రూపీస్ మాత్రమే ఉంది. వాట్ ఈస్ యువర్ సజెషన్ టు ద వ్యూయర్స్? అంటే ఎలా కొనమంటారు, ఎప్పుడు కొనమంటారు? ముందుగా అంటే ఏ ఇన్వెస్ట్మెంట్ గురించి అయినా అందరికీ